ఇచ్చారనేది. ఏఆర్ డైరీని కూడా అక్కడ డైరీలో పోయి కూడా కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు తనిఖీ చేసి అది నిజ నిర్ధారణ కూడా చెప్పారు. మరి ఇలాంటివన్నీ తెలిసినప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రికి ప్రత్యక్ష హోదా లేకున్నా కూడా ఉండేది 11 మంది, ఏదో విధంగా మీరు మా మీద బురద జల్లాలని అలాంటి ఉన్నప్పుడు బహిరంగ అన్ని ఛానల్తో మీడియాలో మాట్లాడండి. ఒక ఛానల్తో పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఆలూరు అభివృద్ధి అనే కార్యక్రమానికే రాలేదు. మీరు మళ్ళీ ఇటువంటి అప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించే హక్కు మీకు లేదు సోదరా, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే 14 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ, ఏదో పుణ్యాన 2800 ఓట్లతో గెలిచిన నువ్వు ఎక్కడని కూడా నేను ప్రశ్నిస్తున్నా. అదృష్టం నీ వైపు ఉంది, నువ్వు గెలిచావు, సంతోషం, నేను కూడా దానికి సంతోషిస్తున్నా. కాకపోతే విమర్శలు చేసేటప్పుడు నీ స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది? లడ్డు వ్యవహారం నీదొకటే కాదు.